హలో అండి. అందరికీ నమస్కారం. నేను శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. బోగుల్లో బోగుల్లో భోగభాగ్యాల బోగుల్లో భోగి మంటల బోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లంతాను ఎర్రని కాంతుల బోగుల్లో 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 భోగభాగ్యాల బోగుల్లో భోగి మంటల బోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లంతాను ఎర్రని కాంతుల బోగుల్లో 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 భోగభాగ్యాల బోగుల్లో. తెలుగులో గిళ్ళు సంక్రాంతి శోభతో కళకళలాడుతున్నాయి. 3 రోజుల ముచ్చటైన పండుగ కావడంతో దీనిని పెద్ద పండగ అని కూడా పిలుస్తారు. ఎక్కడెక్కడో ఉద్యోగరీత్యా స్థిరపడిన వారంతా తమ సొంతూరును వెతుకుతూ సంక్రాంతికి చేరుకోవడం ప్రత్యేకత. బంధువులు, తోబుట్టువులు, స్నేహితులు అందరినీ కలుస్తూ పలకరించడం, పిండి వంటలతో సహపంక్తి భోజనం చేయడం, ఊరంతా సందడిగా తిరగడం ఎనలేని సంతోషాన్ని కలిగిస్తుంది. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏడాది ప్రారంభంలో వచ్చే సంక్రాంతి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గ్రామాల్లో ఉండే పెద్దలంతా తమ బిడ్డలు వస్తారని సంబరంగా నెల రోజుల ముందు నుంచే వారి రాక కోసం ఎదురు చూస్తారు. ముందుగానే అరిసెలు, జంతికలు, మిఠాయి ఉండలు, సున్నుండలు వంటి సాంప్రదాయ పిండి వంటలు సిద్ధం చేస్తారు. అందుకే ఈ పండగ ప్రతి లోగిల్లో ఓ ప్రత్యేకతను తెస్తుంది. ధనుర్మాసం మొదలు కాగానే గ్రామాల్లో అయితే పండగ సందడి మొదలైపోతుంది. ఇంట్లో ఉండే ఇత్తడి, ఇతర సామాన్లు అటక నుంచి దించి తోమడం, ఇంటికి చక్కటి రంగులు వేయించటం, కొత్త బట్టలు కుట్టించటం ఒకటే హడావుడి ఉంటుంది. వీటికి తోడు రైతుల మోములో కాంతులు నింపుతూ వరి పంట చేతికి వచ్చే సమయం కావడంతో ఇల్లంతా ధాన్యపు రాశులతో నిండి ఉంటుంది. భారతీయ సంస్కృతిలో భాగంగా గ్రామాల్లో ఎద్దుల బండి, గుర్రపు సవారీ, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు దీవెనలు, పగటి వేషధారణలతో కళాకారులు, ఇంటి నిండా మామిడాకుల తోరణాలు, గాలిపటాలు ఎగురవేయడం, కోడి పందాలు, పిల్లలకు భోగిపళ్ళు పోయడం, పిండి వంటల గుమగుమలతో పండగ వాతావరణం కనిపిస్తుంది. ఆధునిక కాలంలో వచ్చిన మార్పుల కారణంగా గ్రామాల్లో సైతం కొత్త పోకడలు చోటు చేసుకుంటున్నాయి. పూర్వకాలంలో ప్రత్యేకించి చేతి వృత్తులకు ప్రాధాన్యత ఉండేది. ఒక్కో కులం వారు ఒక్కో వృత్తి చేయాలనే నిబంధన ఉండేది. ప్రస్తుత తరుణంలో చేతి వృత్తులకు అంతగా ఆదరణ ఉండడం లేదు. ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేసినా, విద్యావంతులు ఎంతగా చైతన్యం చేసినా చేతి వృత్తుల పట్ల అంతగా ఆసక్తి చూపడం లేదు. భాగ్యనగరంలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా పూర్వకాలం నాటి చేతి వృత్తులు, గ్రామీణ వాతావరణాన్ని ప్రత్యేకించి శిల్పారామంలో ఏర్పాటు చేశారు. ఇందులో బట్టలు ఉతకడం, క్షురకులు జుట్టు కత్తిరించడం, కుండలు తయారు చేయడం, గృహిణి ఇంటి ముందు తులసి పూజ చేయడం, రైతులు నాగలి పట్టి దున్నడం, బంగారు వస్తువులు తయారు చేయడం, వడ్రంగి పనులు చేయడం, కోయ వృత్తులు, సాంప్రదాయ నృత్య భంగిమలు వంటివి మన సంస్కృతిని తెలియచేస్తూ చైతన్యం చేస్తున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శిల్పారామం అంతటా చక్కటి ముగ్గులతో తీర్చిదిద్ది సందర్శకులను ఆహ్వానిస్తున్నాయి. భావి తరాలకు సంస్కృతి సాంప్రదాయాలను పదిలంగా అందించాలి.